నోట పడుగునే మనిషిని అపవిత్రపరచు కానీ మనిషిని హృదయంలో నుంచి వచ్చునవి మనిషిని అపవిత్రపరుచుతున్నవి అవి ఏమనగా అని ప్రారంభించి దురాలోచనలు అని చాలా 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 ఉంటాయండి. చూసారా? పరిశుద్ధమైన జీవితం చేయటం మనం పిలువబడ్డాం. మనిషిని హృదయంలో నుంచి దురాలోచనలు, యోసేపును చంపాలని, యోసేపు మీద అసూయపడి, యోసేపు మీద పగబెట్టుకొని, యోసేపుని చంపాలని, బట్టలు విప్పదీసి దిగంబరుని చేసి అతనికి వేదన పరిచి గోతులు పడవేసి పశువులాగా అమ్మేసేసేసి వీళ్ళని పరిశుద్ధమైన జీవితం అంటే చదువు మాట మత్తయి సువార్తలో ఉంటుంది కదా, 15వ అధ్యాయము మనిషి 18 వచ్చిన మనిషి హృదయంలో నుంచి హృదయంలో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచును. మీరు గ్రహింపరా? దురాలోచనలో చాలు. మనిషిని హృదయంలో నుంచి వచ్చే దురాలోచన మనిషి ఏం చేస్తున్నాయండి? అపవిత్రపరుస్తూ ఉన్నాయి. పరిశుద్ధంగా ఉండడానికి మనం పిలువబడ్డాం, అది దేవుని చిత్తం. సహోదరుడి మీద అసూయ పెట్టుకొని, సహోదరుడి మీద పగ పెట్టుకొని, సహోదరుడికి వందనాలు చెప్పకుండా, సహోదరుని పలకరించకుండా, ఒకే తండ్రి రక్తం చేత పుట్టినవారు, తండ్రి ఒక్కడే, వాళ్ళందరిలో ఉన్నది ఒకే రక్తం, ఒకే తండ్రి రక్తం, క్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారు. అటువంటి వారు సంఘంలో ఒక సహోదరుడి మీద ఎవరి పగబెట్టుకొని, ఒక సహోదరుడి మీద అసూయపడి, ఒక సహోదరుడి మీద ఎవడ చంపాలనేటువంటి దురాలోచన చేసి బట్టలు విప్పదీసి గోతులో పడవేసి పశువులాగా అమ్మారంటే ఇది పాపం కదండి. ఇందుకేనా పిలువబడింది? ఇదే పరిశుద్ధ జీవితం అంటే. సహోదరుడి మీద నువ్వు పగబట్టావంటే నువ్వు పరిశుద్ధుడు కాదు, అపవిత్రుడు. నువ్వు సహోదరుడికి కీడు చేయాలని నువ్వు దురాలోచన చేసుకున్నావంటే నువ్వు పరిశుద్ధుడు కాదు. పవిత్రమైన పిలుపుకు పిలువబడి పిలుపుకు తగినట్లుగా కాదు, పిలుపుకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి అపవిత్రుడు నువ్వు. పాపానికి దూరంగా లేవు, పాపంతో ఉన్నావు నువ్వు. దేవుని చిత్తంలో లేవు, నీ చిత్తంలో ఉన్నావు. ఒక్కడిని చేసి 10 మంది అండి పుట్టారండి, అట్టలెత్తి అవమానపరిచాడు. ఈ దేవుని చిత్తమండి. 10 మంది కలిసి ఒకడిని చంపాలనుకోవడము, 10 మంది కలిసి ఒకడి మీద పగబట్టడము, 10 మంది కలిసి ఒకటి బట్టలు విప్పి తీసి అవమానపరచడము, ఇదంటే పరిశుద్ధ జీవితం. దీనికైనా పిలువబడింది. వాళ్ళ పాపానికి దూరంగా లేరండి, వాళ్ళ పాపంలో ఉన్నారండి, వాళ్ళ దేవుని చిత్తంలో లేరండి, వాళ్ళ స్వచిత్తంలో ఉన్నారు. ప్రియమైన దేవుడరా, తన చిత్తానుసారంగా బ్రతికినటువంటి ఆ ధనవంతుడు వేదనకరమైన జీవితం. ఎవరైతే సహోదరుల మీద ఈ విధంగా పగలు పెంచుకొని ద్వేషాలు పెంచుకొని ఏమండి సహోదరులకి ఈ విధంగా ఏమండి వేదన కలిగిస్తారో, మాటల ద్వారా వేదన, చేతల ద్వారా వేదన వచ్చిందంటే ఒక రోజు వాక్యం నెరవేరకపోతుందా? భూమి ఆకాశాలు గతించిన దేవుని మాటలు పొల్లు కూడా గతించిపోదు. ఆ రోజుకి బాగానే ఉంది, సంబరంగానే ఉన్నది. ఒక్కడిని చేసి ఏమండి వాళ్ళు ఆ విధంగా ద్వేషం పెట్టుకున్నప్పుడు, అసూయ పెట్టుకున్నప్పుడు, పగ పెట్టినప్పుడు, వాళ్ళని కొట్టినప్పుడు, వేదన పరిచినప్పుడు, ఏమండి వాడి ఇంటికి దూరం చేసినప్పుడు, వాడి పశువులకు అమ్మినప్పుడు అప్పుడు బాగానే ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తంలో కాదు, వాళ్ళు స్వచిత్తంలో ఉండి చేశారు, హ్యాపీగానే ఉన్నది. తన బ్రతుకు దినములన్నిటా కూడా తన ఇష్టానుసారంగా బ్రతుకు బహుగా సుఖపడ్డాడంట. బాగానే ఉంటుందండి, బాగానే ఉంటుంది. మన సొంత చిత్తానుసారంగా బ్రతికే బతుకు మంచిగానే ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ముంచేస్తుంది నీ జీవితాన్ని. ఆ తర్వాత తీసుకొని వెళుతుంది ఒక వేదనకరమైన అనుభవంలోనికి.
చదువుతారన్నమాట. దేవుని వాక్యం నిరర్థకం కాదండి, చదువుతారు.